నైట్ జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ టీం ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ను చెత్తకొట్టి అవతల పడేశారు. అదేం బ్యాటింగ్ రా బాబు, వాడిపోతే వీడు వీడిపోతే వాడు అన్నట్టు ఉంది. వచ్చినోడు వచ్చినట్టు చెత్తక బాదారు. మరీ ముఖ్యంగా దేవదత్ పడిక్కల్, కోహ్లీ, పట్టిదార్ అయితే వాళ్ళు కాదు కాటారమ్మ కొడుకులు మేము అన్నట్టు కొట్టారు. పడిక్కల్ అయితే ఫైర్ బ్రాండ్ చూపించాడు. మన విరాట్ కోహ్లీ అయితే కింగ్ విరాట్ కోహ్లీ తన యొక్క 2016 ఫామ్ ని మళ్ళీ రుచి చూపించాడు. ఇలా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ పక్క టీమ్స్ అందరికీ మేమే డిఫెండింగ్ ఛాంపియన్స్ అని నిరూపించుకున్నారు. సో మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ను 201 for 9కి రెస్ట్రిక్ట్ చేశారు. ఆర్సీబీ వాళ్ళకి టాస్ చాలా ఫేవర్ చేసింది. అండ్ మరీ ముఖ్యంగా ఆర్సీబీ వాళ్ళు అయితే బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను ఏ విషయంలోనూ తగ్గలేదు. ఎస్ఆర్హెచ్ వైపు వచ్చినప్పటికీ వీళ్ళు ఎందులోని కూడా వాళ్ళ యొక్క టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయారు. ఫీల్డింగ్లో ఇషాన్ కిషన్ బైస్ ఇచ్చేయడం వెనకాల క్లాస్ అని విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఎస్ఆర్హెచ్లో చెప్పుకునేది ఏమన్నా ఉన్నదంటే వాళ్ళ యొక్క కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఒకటి, అంకిత్ వర్మ ఇన్నింగ్స్, ఇవి రెండు కూడా వాళ్ళకి కొంచెం ప్లస్ అయినాయి. ఆ ఫిల్ సాల్ట్ యొక్క ఫీల్డింగ్ కానీ ఆ క్యాచెస్ కానీ అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా కనిపించాడు. ఆర్సీబీ బౌలింగ్ విషయం వచ్చినప్పటికీ డూఫీ అండ్ భువనేశ్వర్ కుమార్ అయితే వాళ్ళ యొక్క మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. పవర్ ప్లేని బాగా రెస్ట్రిక్ట్ చేశారు. రమరే షెపర్డ్ 3 వికెట్స్ తీసుకున్నప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే కనిపించాడు. కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ అండ్ అభినందన్ సింగ్ వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నారు. అభినందన్ సింగ్ అండ్ సుయేష్ శర్మ అయితే చెరో వికెట్ తీసుకున్నారు. అండ్ ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ కోసం అయితే చెప్పుకోకర్లేదు. ఊచకోత ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టు పడేశారు. మరీ అంత ఈజీగా 200ని చేస్ చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. చాలా ఈజీగా అయితే చేశారు. ఎంత ఈజీనా 200 అని అయితే నాకు అనిపించింది. ఇషాన్ మలింగా 2 overs వేసి 35 రన్స్ ఇచ్చాడు. హర్షల్ పటేల్ 2.4 overs వేసి 39 రన్స్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి పవర్ ప్లేలో బౌలింగ్ వేయడమంటారు బాబు. నితీష్ కుమార్ రెడ్డి 2 overs వేసి 19 రన్స్ ఇచ్చాడు. జయదేవ్ ఉన్నది కట్టాడితే 3 overs వేస్తే 29 ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. డేవిడ్ పైన అయితే 3 overs వేసి 35 రన్స్ 2 వికెట్స్ తీశాడు. హర్ష్ ధ్రుబే 3 for 35, 1 వికెట్. మిసర్ మలింగా 2 for 35, 0 వికెట్స్. హర్షల్ పటేల్ 2.4 for 39 రన్స్, నో వికెట్స్. సో ఇది వీళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో ఈ మ్యాచ్ అయితే బాగానే జరిగిందని అనుకుంటున్నాను ఫస్ట్ మ్యాచ్. సో మనకి ఈరోజు మ్యాచ్ అయితే ఎంఎస్ఎస్ కేకేఆర్ ఉంది. దాని ప్రీ రివ్యూ కోసం కూడా మాట్లాడుకుందాం గాయస్.